ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగానే జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేయడం, అందరికీ కాల్ చేశారని కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కాల్ చేయడం, ఈ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణ గారికి మద్దతు తెలపడం ఒక రకంగా చెప్పి చాలా ఫాస్ట్గా కూడా జరిగిపోయాయి. మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమికి ఎందుకు మద్దతు ఇచ్చారు, ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే చర్చ నడుస్తుంది. ఇక్కడ పైపెచ్చు ఇక్కడ తన రాజకీయ సమీప ప్రత్యర్థి ఉన్న తెలుగుదేశం పార్టీతో ఎన్డీఏ కలిసి ఉంది. సో కలిసి ఉన్న దానికి నెగిటివ్గా ఉండాల్సిన వ్యక్తి ఎందుకు పాజిటివ్గా ఉంటున్నాడు అనేది చర్చ వస్తుంది. దానికి రెండు కారణాలు నాకు కనిపిస్తున్నాయి. మొదటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి తన రాజకీయ ప్రస్తావన ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని ఆయన ఏకగ్రీయంగా కావాలని కోరుకుంటున్నాడు. ఆయనతో విభేదించవచ్చు, ఆయన అభిప్రాయం తప్పుపట్టచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో జగన్ గారిది మొదటి నుంచి ప్రిన్సిపల్ స్టాండ్. ఆ ప్రిన్సిపల్ స్టాండ్తో విభేదించవచ్చు. ఆ ప్రిన్సిపల్ స్టాండ్ ఏంటంటే వీలైనంత వరకు ఈ రెండు పదవులు రాజ్యాంగబద్ధమైన పదవులు కాబట్టి, అన్ని రాజ్యాంగ పదవులు కావచ్చు, ఈ రెండు ప్రత్యేకంగా దేశానికి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కాబట్టి ఏకగ్రీయంగా జరగాలి. ఇది ఆయన మొదటి నుంచి లక్ష్యం. రెండోది, ఏకగ్రీయం ఎప్పుడు జరుగుతుంది? సహజంగా ఎవరు గెలుస్తారు? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే మెజారిటీ వాళ్ళ వైపు ఉంటుంది కాబట్టి. వాళ్ళు ఏరే వాళ్ళని ఏకగ్రీయం చేయరు కదా. ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళే గెలిచే వాళ్ళే ముందుండే అవకాశం ఉంది. ఇది రెండో స్టెప్. కాబట్టి రెండోది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళకే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏకగ్రీయం కావాలనే తన అభిలాష. దానివల్ల ఆయన ఖచ్చితంగా ఈ స్టెప్ తీసుకున్నాడు. అంతే తప్ప ఎన్డీఏనా ఇంకోటే కాదు. ఆయన ఎన్డీఏలో లేనప్పుడు కూడా రామ్నాథ్ కోవింద్ గారికి సంబంధించి కానీ, ముర్ము గారికి సంబంధించిన కానీ, స్పీకర్ లాంటి విషయాలు వచ్చినప్పుడు ఆయన సహకరిస్తున్నాడు, బీజేపీతో ఉన్నా లేకపోయినా. ఈ విషయంలో ఆయన ప్రిన్సిపల్ స్టాండ్ ఇనానమస్. రెండోది, వీళ్ళైనంత వరకు ఎన్నికలు జరగకూడదు, అధికారంలో ఉండే వాళ్ళు గెలుస్తారు కాబట్టి సహకరించాలి. ఆ యాంగిల్లో ఆయన ఉంటున్నాడు. ఉదాహరణకు రాష్ట్రపతిగా తనను అరెస్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రణబ్ ముఖర్జీకి ఆయన ఓటేశాడు. జైలు నుంచి వచ్చి మరీ ఓటేసినాడు, పార్లమెంట్కి పోయి రాష్ట్రపతి ఎన్నికలు ఓటేయాలని. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఆయన ఏకగ్రీయంగా జరగాలి, ఏకగ్రీయం ఎప్పుడు అధికారంలో ఉండే వాళ్ళు జరుపుతాడు. దీన్ని వివాదాస్పదంగా రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు, రాజకీయంగా ఉన్నటువంటి విభేదాలు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు అనేది జగన్ గారి స్టాండ్. ఆ స్టాండ్ మొదటి నుంచి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏ స్టాండ్తో ఉన్నాడో ఆ స్టాండ్తోనే ఉన్నాడు. దానికి ఉదాహరణ, గతంలో మీకు గుర్తుంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు సత్యకుమార్ గారు, ఆయన ఒక వ్యాఖ్య చేసినాడు. ఎప్పుడు రామ్నాథ్ కోవింద్ గారికో ముర్ము గారికి మద్దతు ఇస్తే జగన్ గారు, ఈయన మేము అడగకపోయినా ఆయన ఇచ్చినాడు అని చెప్పినాడు. అప్పుడు బీజేపీ, అప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి. వెంటనే శేఖావత్ గారు వాళ్ళ అబ్బాయి, మంచి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, కేంద్రంలో 1, 2, 3 ప్లేస్లో ఉంటాడు. ఆయన బైరాంగ్ సీతారామన్ కొడుకు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు శేఖావత్ గారు. ఆయన డైరెక్ట్ గా ఎక్స్ లో స్పందించాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు అడగడం కాదు కదా, ఏకంగా ఎవరు అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని కూడా మేము ఆయనతో చర్చించామని చెప్పారు. ఆ రకంగా వ్యవహరించారు. కాబట్టి మొదటి నుంచి కూడా జగన్ గారి యొక్క రాజకీయ నిర్ణయం ఏదైతే ఇనానమస్ కావాలి, పోటీ ఉండకూడదు, అక్కడ రాజకీయ విభేదాలతో ఎన్నిక జరగకూడదు అనేది ఆయన ప్రిన్సిపల్ స్టాండ్. ఆ ప్రిన్సిపల్ స్టాండ్ లో భాగంగానే ఆయన ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అభ్యర్థి ఏదైతే రాధాకృష్ణ గారు ఉన్నారో వారికి మద్దతు ఇచ్చినట్టుగా నేనైతే చూస్తాను. సార్, కానీ ఇప్పుడు మీరు ఇంతవరకు చెప్పిన దాంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారం లేదు ప్రస్తుతానికి, ఇప్పుడున్న పరిస్థితులు ఓ లెక్క. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వైసీపీ నేతలపై దాడులు కావచ్చు, అరెస్టులు కావచ్చు, లేకపోతే ఇబ్బందులు పెడుతున్నారు అనే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు అదే కూటమిలో టీడీపీ ప్రభుత్వం కూడా ఉంది. అంటే పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్టేనా? ఎలా సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక్కొక్క వర్షన్ మార్క్. సో దీనికి కొనసాగింపుగా దీంతో పాటుగానే కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కేసుల భయంతో ఇష్టం ఉన్నా లేకపోయినా మమ అనిపించేస్తున్నారు అనేది కూడా ఒక వర్గం వారు తీవ్రంగా చర్చిస్తున్నారు. మీరే స్టాండ్ తీసుకుంటారు? ఇక్కడ అదే ఇప్పుడు నిర్ణయం అది కరెక్ట్ కాదు. అంటే ఆయన ఒపీనియన్తో విభేదించవచ్చు కానీ కేసులకు భయపడుతున్నాడను, లేదా ఎన్డీఏ కూటమిలో మద్దతు ఇస్తే ఇక ఒక పక్క పోరాటం, ఇంకో పక్క వాళ్ళతో కలిసి వాళ్ళ అభ్యర్థికి మద్దతు ఇస్తాడా అనేది. ఇక్కడ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం భాగస్వామ్యం కావచ్చు కానీ ఆయన వాళ్ళ అభ్యర్థి కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా 2 గ్రూపులు పోటీ చేస్తున్నాయి. ఒక గ్రూపు ఎన్డీఏ గ్రూప్ రాధాకృష్ణన్ గారు, ఇంకో గ్రూప్ ఏది ఇండియా కూటమి. అంటే ఇండియా కూటమి పైకి జస్టిస్ ఆయన పోటీ చేస్తున్నారు కదా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా, ఇండియా కూటమి నుంచి అభ్యర్థిగా.
వారు పేరుకు ఇండిపెండెంట్ గా రిటైర్డ్ జడ్జి కావచ్చు, కానీ ఆయన కాంగ్రెస్ సపోర్ట్ చేసే అభ్యర్థిగా మనం చూస్తాం. నేచురల్ గా వాళ్ళే సపోర్ట్ చేస్తారు. రెండు కూటమిలు ఉన్నాయి, కాంగ్రెస్ కూటమి అండ్ బీజేపీ కూటమి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడిగారు పొత్తుకు మద్దతు? ఎన్డీఏ వాళ్ళు అడిగినారు. వీళ్ళేం అడగలేదు ఇంతవరకు, నాకు తెలిసి అడిగినట్టు కూడా ఎక్కడా లేదు. రెండో కారణం, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి బీజేపీ కాదు. తెలుగుదేశం రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశంతో ఉండొచ్చు, అంతకు మించి వాళ్ళతో రాజకీయ అనుబంధం తన సమీప రాజకీయ ప్రత్యర్థి తప్ప ఇంకెవరితోనూ జగన్ గారు తగాదా పెట్టుకోడు. ఆయనకున్నటువంటి నేచురల్ స్టాండ్. మూడో అంశం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి. ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులు ఏమైనా జగన్ గారిని విమర్శిస్తున్నారేమో కానీ జాతీయ బీజేపీ నాయకులు ఏమనట్లేదు. లేని శత్రుత్వాన్ని నేను తెచ్చుకుంటాను. కూటమిలో బీజేపీ ఉండింది, ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం మీద ప్రశ్న చేయాల్సిన అవసరం ఉంటది. ఎప్పుడు మోదీ గారు ఇక్కడికి వచ్చినా, బీజేపీకి సంబంధించిన అగ్ర నాయకులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాట అన్నారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి, పార్టీకి సంబంధించి పల్లెత్తు మాట అన్నారు. కూటమిలో చాలా అరాచకాలు చేస్తుంది ఇలా మాట్లాడతారేమో తప్ప కూటమిలో భాగమైన బీజేపీ స్పందించట్లేదు. వాళ్ళు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి సరైన డెసిషన్ వాయిస్ వినిపిస్తే మంచిది. ఇది ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఖచ్చితంగా అనాల్సిన మాట. బట్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు? పాయింట్ ఏంటంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడు రాజకీయాల్లో వ్యూహ ప్రత్యూహాలు ఉంటాయి. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బీజేపీ జాతీయ నాయకులు ఎవరు జగన్ గారిని ఏమన్నారు? ఏమన్నప్పుడు ఈయన ఎందుకు గెలుపుకుంటాడు ఆయన్ని? పాయింట్, ఈయన రాజకీయ ప్రత్యర్థి ఊరు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం. బీజేపీ అసలు ప్రత్యర్థే కాదు. బీజేపీ ఇక్కడ బలం లేని పార్టీ. దేశంలో బలం ఉండొచ్చు, బలం లేని పార్టీని ఈదులో పోయే వాళ్ళని ఎందుకు గెలుపుకుంటాడా ఎలక్షన్లో ఎవడైనా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు జగన్ ఏం అనలేదు అన్నప్పుడు ఎందుకు వ్యూహాత్మకంగా వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకుంటాడు? ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళు ఆయన రాజకీయంగా విమర్శించినప్పుడు ఎందుకు పెట్టుకోవాలి? అంత గొడవ పెట్టుకుంటాడా? అంటే తనతో రాజకీయంగా విభేదించకపోయినా ఏమన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతా అంటే, లేదు మీరు తెలుగుదేశంతో కలిసి ఉన్నారు కాబట్టి నేను మీతో కొట్లాడతాను. ఏమానందం? అది రాజకీయాల్లో నష్టం కదా. పైపెచ్చు ఈ పక్క ఎవరు ఉన్నారు? రెండో ప్రశ్న కూడా ఉన్నది. ఈ పక్క ఎవరున్నారు? ఆయనకు ఎవరి మద్దతు ఇవ్వాలి? జస్టిస్ మద్దతు ఇవ్వాలి అంటే కాంగ్రెస్ అభ్యర్థి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన్ని వాళ్ళ పార్టీ పెట్టిన రాష్ట్ర అధ్యక్షులు తెల్లారితో లేసి జగన్ చెప్తా ఉంది. రెండు, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ ఎలక్షన్ గురించి మాట్లాడతారు కానీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాడు. వాళ్ళ పార్టీ నాయకుడు ఠాకూర్ గారు జగన్నే కాదు ఆయన శ్రీమతి భారతి గారిని కూడా విచారణ పిలవాలి, ఆయన మాట్లాడతాడు. రోజు జగన్ విమర్శిస్తూ ఉంటారు. ఆ పక్క రేవంత్ రెడ్డి గారు సమావేశంలో చెనుకులు వేస్తూ ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చే ఈ రకంగా ఆయన ఇరిటేట్స్ చేస్తుంటారు. రెండో అంశం, జగన్ గారేమో హర్యానా ఎన్నికల్లో ఒక రకంగా ఆయన ఎన్నికల పనితీరును ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్ కి లాభం జరిగింది. కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. దాన్ని క్వశ్చన్ చేసినాడు. మహారాష్ట్రలో క్వశ్చన్ చేసినాడు. ఎవరికి లాభం? అది కాంగ్రెస్ కి లాభం. ఏ రోజైనా జగన్ మన కోసం క్వశ్చన్ చేసినాడని స్పందించిందా కాంగ్రెస్ పార్టీ? మూడో అంశం, ఢిల్లీలో వీళ్ళు ధర్నా చేశారు, మా మీద దాడులు జరుగుతాయని. వచ్చిందా కాంగ్రెస్ పార్టీ? రాలా. అంటే నేనేంటి కాంగ్రెస్ తప్ప జగన్ తప్ప వాళ్ళు తప్ప నేను జోలికి వెళ్ళట్లేదు. నాకు ఒక పొలిటికల్ అనలిస్ట్ అర్థమైంది ఏంటంటే జగన్ గారితో బీజేపీ వాళ్ళు గొడవకు రావట్లేదు. జాతీయ స్థాయిలో గొడవకు రాని వాళ్ళని గొడవకు రప్పించుకుంటాడా? వీళ్ళు రోజు గొడవ చేస్తున్నారు, ఇంగిలతో సావాసం చేస్తాడా? పైపించి నేను ఇంకోటి సున్నితమైన అడుగుతాను, ప్రతిపక్షాలు కలుపుకోవడం ఎట్లా? ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ తన మిత్రపక్షం కాకపోయినా ఫోన్ చేసి అడిగినాడు. మీరెందుకు అడగట్లేదు? ఇంకా ఈ పక్షం ఎవరైతే కాంగ్రెస్ ఉంటారో అడగాలి కదా. అయ్యా బాబు మనందరూ ఉమ్మడి అభ్యర్థిని పెడదాం, మీరేదైనా సలహా ఉంటే ఇవ్వండి, మీకు 9-10 ఓట్లు ఉన్నాయి, మాకు ఉన్నాయి, అందరూ కలిసి ఒక ప్రయత్నం చేద్దామని ఎవరు అడగాలి? ఎవరు లీడ్ చేస్తాడు? వీళ్ళేమో అడగరు, పైపించి రోజు ఆయన పైన దాడి చేస్తారు. వీళ్ళు దాడి చేయరు బీజేపీ జాతీయ నాయకత్వం, మరియు అడిగారు. ఇప్పుడు ఒక రాజకీయంలో మినిమం పరిజ్ఞానం ఉన్నోడు ఎవరు వైపు నిలబడతాడు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రిన్సిపల్ స్టెప్ ఒకవైపు అదేంటంటే ఇనానమస్లు కావాలని, రెండో వైపు రెండు కూటముల్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో వాళ్ళు ఏం చేస్తారు? కానీ బీజేపీ వాళ్ళు గొడవకు రావట్లేదు, పైపించి రిక్వెస్ట్ చేసినారు. ఈ పక్క గొడవ చేస్తున్నారు రోజు కాంగ్రెస్ జగన్తో, రిక్వెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? కాబట్టి పొలిటికల్ ప్రిన్సిపల్ స్టాండ్ ఇనానమస్. రెండోది వ్యూహాత్మకంగా ఆలోచించిన గొడవ లేని వాళ్ళతో గొడవ పెట్టుకోడు, గొడవ ఉన్న వాళ్ళతో సావాసం చేయలేడు. మూడో పాయింట్, ఇప్పుడు అనిపిస్తున్న కేసులకు భయమా? మరి కేసులు పోయినప్పుడు ప్రణబ్ ముఖర్జీకి ఎందుకు మద్దతు ఇచ్చినాడు? ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కదా. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చాడే. అదే కేసులు భయం అనేది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రణబ్ ముఖర్జీకి ఎందుకు మద్దతు ఇచ్చినాడు? కేసులు పెట్టి అరెస్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే కదా, కాంగ్రెస్ అభ్యర్థే కదా ప్రణబ్ ముఖర్జీ. మరి ఆయనకి మద్దతు జైల్లో పోయి ఓటేసినాడే, ఆయన ప్రిన్సిపల్ స్టాండ్ అదే. దేనికి ఓటేసినాడు? కాబట్టి ఆ రోజు నిజంగా కేసులే అంటే కేసులు పెట్టిన వాళ్ళపైన ఎందుకు పోటీ చేస్తే అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు కదా.
నెంబర్ 1. అండ్ నెంబర్ 2, బీజేపీకి సంబంధించినంత వరకు వర్క్ బోర్డు చట్టానికి సంబంధించి సవరణ విషయంలో వీళ్ళు గట్టిగా నిలబడ్డారు కదా, వ్యతిరేకంగా ఓటేసినారు కదా. 2, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు దానికి వ్యతిరేకంగా. 3, హర్యానాలో బీజేపీ గెలిచింది, మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే ఆ గెలుపునే ప్రశ్నించినాడు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పార్లమెంటులు సభ్యుల యొక్క మార్పులు చేర్పులు అంటే సంఖ్య పెంపుదల వచ్చినప్పుడు తమిళనాడులో డిఎంకే పెట్టినప్పుడు పోకపోయినా దానికి మద్దతుగా లెటర్ రాసినాడు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా సమయం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. తనకు సంబంధం లేని తన రాజకీయ విషయాలకు సంబంధం లేని ఆయన పట్టించుకోవట్లేదు. సంబంధం లేని పట్టించుకుంటే ఆ రాజకీయ పార్టీ మునిగిపోతుంది. కాబట్టి వ్యూహం, ఆయన ప్రిన్సిపల్ స్టాండ్, సాంప్రదాయం, ఈ 3 చూసినప్పుడు ఆయన రాజకీయం ఆయన తీసుకున్నాడు అనిపిస్తుంది నాకు.